రఘు, ఎందుకు ఇలాంటి పని చేసుకొచ్చావు? మన ఆశయాన్ని కాపాడటానికి. అది తప్ప వేరే దారి లేదు. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను వినండి. మన లక్ష్యానికి బలమే ప్రజాశక్తి. ఆ ప్రజల్ని కాపాడడానికి మనం ఆయుధాలను పట్టుకున్నాం. మనం ఆయుధాలను గురిపెట్టవలసింది ప్రజల మీద కాదు, శత్రువుల మీద. శత్రువులంటే ఎవరో కాదు, ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉన్న చీడ పురుగులు. ఆ చీడ పురుగుల్ని నాశనం చేయాలి. మన లక్ష్యం, మన ధ్యేయం అవినీతి కొమ్ము కాస్తున్న పోలీసుల మీద. మనం ప్రజల కోసమే బతకాలి, వాళ్ళ కోసమే చావాలి. ఇంతవరకు పోలీసు జులుముకి బలైన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ జాబితాలో నువ్వున్నా కూడా నేను సంతోషించేవాణ్ణి. అలా కాకుండా ఒక నిరపరాధిని ఇరికించి వచ్చావు. ఒక తల్లి ప్రాణాలతో ఆటలాడుతున్నావే, అది నేను క్షమించలేను. మీరిద్దరూ వెంటనే వెళ్ళి పోలీసులు లొంగిపోండి, ఆ అమాయకుడిని కాపాడండి. జన్మమెత్తితిరా రండి బాబు. నా పరిస్థితి చూసారా? ఇల్లు ఆస్తులని ప్రశాంతంగా ఉన్న నన్ను ఇలా మామిడి చెట్టు కింద పడుకునేలా చేశారు. ఏం చేస్తాం మరి, నాకు బాధగానే ఉంది. నీలాంటి మంచి మనిషికే ఆ దేవుడు కష్టాలు పెడుతూ ఉంటాడు. తమ్ముడు, జైల్లో నా పరిస్థితి అర్థం చేసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే తమ్ముడు. రిలీజ్ అయిన వెంటనే ఇంటికి రా, మటన్ బిర్యానీ పెడతాను. ఇంటికి వచ్చే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంటికి వచ్చే దాని గురించి? అవునా, నాకు తెలిసిన కుర్రాళ్ళు 4 ఉన్నారు, చాలా మంచి కుర్రాళ్ళు. కానీ వాళ్ళకి ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. నువ్వే వాళ్ళకి అద్దెకి ఇల్లు ఇవ్వాలి. అలాగా? మీ మంచి మనసుకి ఇల్లు ఇవ్వడం ఏమి తప్పు కాదు. అవును, వాళ్ళు ఏం పని చేస్తుంటారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతకు ముందే పప్పుల వ్యాపారికి ఇల్లు ఇచ్చి ఈ గతికి వచ్చాను, అందుకే అడుగుతున్నాను. వాళ్ళది ఉల్లిపాయల బిజినెస్ అన్నా. ఉల్లిపాయల బిజినెసా? ఉల్లిపాయల బిజినెస్ అయితే మీరు మార్కెట్ వీధిలో కదా ఇల్లు చూడాలి. అక్కడికి ఇక్కడికి చాలా డిస్టెన్స్ కదా. నువ్వు చెప్పేది మామూలు ఉల్లిపాయలు, ఒలిస్తే కన్నీళ్ళు వస్తాయి. మీరు చెప్పే ఉల్లిపాయలు? ఇవి విసిరితే రక్తాలు వస్తాయి. రక్తం వస్తుందా? అదే ఉల్లిపాయలు. నేను చెప్పేది ఉల్లిపాయలు బాంబుల గురించి. బాంబులా? ఓరి దుర్మార్గులారా, ఆల్రెడీ ఒకటికి ఇల్లు ఇచ్చి ఈ గతికి వచ్చాను. బాంబులు పెట్టడానికి నా ఇల్లే దొరికిందా? చచ్చినా నా ఇల్లు ఇవ్వనరా. అది గురించి దిగులు పడకన్నా. అద్దె తీసుకోవడానికి నేను ప్రాణాలతో ఉంటేనే కదా, ఆ ఇల్లు ఉండటం వల్లే కదా ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ నాశనం అయిపోయిన ఇల్లు అమ్మేస్తాను రా. దుర్మార్గులారా. సార్, దాస్ సార్ ఉన్నారా? సార్, పశుపతి విషయంగా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఏంటి అంటున్నారు? ఇది మీకు న్యాయంగా ఉందా? ప్రాణాలతో ఆడుకోవడం మీకు వినోదంగా ఉందా? మీరు అనవసరంగా మాట్లాడకండి, మేము సరెండర్ అవడానికి వచ్చాం. ముందు ఆ పని చేయండి. మీ వల్ల పశుపతి లోపల ఉన్నాడు, వాళ్ళమ్మ కొనుగుప్పుతో కొట్టుకుంటుంది. ఇప్పుడు మీరు నాతో రండి, నేను మిమ్మల్ని ఏసీ దగ్గర తీసుకెళ్తాను. రండి. సార్, ఒక్క నిమిషం. మా కండిషన్కి మీ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే మేము సరెండర్ అవుతాం. ఏంటా కండిషన్? పశుపతి మీద కేసు లేకుండా రిలీజ్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలి. ఇంతే కదా, ఏసీని కలిసి మీ డిమాండ్ చెబుతాను. ఆయన ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటారు. తర్వాత ఇక్కడున్న డబ్బు వాళ్ళ అమ్మ ఆపరేషన్కి అందజేయాలి, పోలీసులకు ఇవ్వకూడదు. నా మీద మీకు నమ్మకం లేదా? మిమ్మల్ని నమ్ముతాం సార్, మీ డిపార్ట్మెంట్ని మేము నమ్మనే నమ్మం. నమ్మకం వచ్చేలా చేస్తాను. సార్, నేను చెప్పేది ఎమోషన్ అవ్వకుండా వినండి సార్. ఈ కేసులో మీరు పట్టుకున్న పశుపతి నేరస్తుడు కాదు సార్, అతను ఇన్నోసెంట్. వాళ్ళమ్మ హార్ట్ ఆపరేషన్కి డబ్బు సంపాదించడం కోసం ఈ లైన్లో వెళ్ళి ఇరుక్కున్నాడు. ఇది మన ఎస్పీఐ గారు కూడా తెలుసు, కానీ ఆయన పట్టించుకోలేదు. అందుకని పశుపతి చేసిందంతా కరెక్ట్ అని నేను చెప్పను సార్, తప్పే సార్. కానీ అసలు నేరస్తులే సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళకున్న డిమాండ్స్ కూడా పశుపతిని రిలీజ్ చేయాలి, వాళ్ళ అమ్మ ఆపరేషన్ డబ్బు ఇవ్వాలి అనేదే. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. నీకేమన్నా మర్చిపోయిందా? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, మర్చిపోయావా? నేను మనిషిని మర్చిపోకుండా మాట్లాడుతున్నాను సార్. ముందు ఎక్స్క్యూజ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయి, మిగతావన్నీ తర్వాత మాట్లాడదాం సార్. కానీ పశుపతి విషయంలో నా అగ్రిమెంట్స్ మీరు ఒప్పుకుంటేనే నేను వాళ్ళని సరెండర్ చేస్తాను. అదెలా కుదురుతుంది? అది కుదరకపోతే ఇది కూడా కుదరదు సార్. నేను బయలుదేరతాను. దాసు ఆగు, ఇప్పుడేమంటావు? పశుపతిని రిలీజ్ చేయాలి అంతే కదా? దానికి నేను ఏర్పాటు చేస్తాను, వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మీ మాట నేను నమ్మొచ్చా? నమ్మవయ్యా, ముందు వాళ్ళని తీసుకురా.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.